హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నవరాత్రులు బాగా జరుపుకుంటున్నారా? నవరాత్రులు 6వ రోజు భాగంగా ప్రసాదంగా రవ్వ కేసరి తయారు చేసుకుందాము. 15 మినిట్స్ లో అయిపోతుంది. ఒక కప్పు సూజీ రవ్వ తీసుకుంటే 1.5 కప్పు షుగర్, డ్రై ఫ్రూట్స్, కొంచెం సాఫ్రాన్, గీ, కార్డమన్ పౌడర్. ఇక్కడ ఒక చిన్న టిప్పు, సాఫ్రాన్ ని కొంచెంసేపు 2 మినిట్స్ ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేస్తే కలర్ అయితే చాలా బాగా వస్తుంది. ఒక పాన్ లో, సాస్ పాన్ లో 4 కప్పులు వాటర్ బాయిల్ చేసుకుని కొంచెం వాటర్ సాఫ్రాన్ లో అయితే యాడ్ చేశాను. హాట్ వాటర్ యాడ్ చేస్తే ఇంకా కలర్ అయితే పెరుగుతుంది చల్ల నీళ్ళు కంటే కూడా. ఫ్రై పాన్ లో గీ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఒకదాని తర్వాత ఒకటి. ముందుగా క్యాష్యూ అయితే తీసుకున్నాను. ఇక్కడ 15 to 20 గార్నిషింగ్ కూడా ఉపయోగపడుతుంది, అందుకే నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. బాదం 8 to 10 కట్ చేశాను. జీడిపప్పు, బాదం కొంచెం ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఫ్రై అయ్యాక మనం కిస్మిస్ అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా యాడ్ చేస్తే మాడిపోతుంది. జీడిపప్పు, బాదము, కిస్మిస్ బాగా ఫ్రై అవనివ్వాలి. పక్కనే వాటర్ కూడా బాయిల్ అవుతుంది. లో ఫ్లేమ్ మీద పక్కకు తీసుకుని పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్. అదే పాన్ లో రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద రవ్వ అంతా కూడా ఫ్రై అవనివ్వాలి. మధ్యలో గీ కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇక్కడ మధ్యలో గీ యాడ్ చేసుకుంటూ అలాగా ఫ్రై అవనివ్వాలి. రవ్వ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ అయితే రావాలి. మనకి స్మెల్ కూడా ఉంది. రవ్వ ఎగిపోయాక బాయిల్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కంటిన్యూగా అయితే తిప్పుకుంటూ ఉండాలి, లేదు అంటే ఉండలు అయితే ఫామ్ అయిపోతాయి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మొత్తం తిప్పుకొని మూత అయితే పెట్టాలి. 3 to 4 మినిట్స్. 1.5 కప్పు షుగర్ అయితే యాడ్ చేశాను. బాగా మెల్ట్ అయిపోవాలి షుగర్ అంతా కూడా. ఒకసారి బాగా తిప్పుకొని సాఫ్రాన్ అయితే యాడ్ చేశాను. సాఫ్రాన్ యాడ్ చేస్తేనే మనకి మంచి కలర్ అయితే వచ్చేస్తుంది. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే, మనకి ఇష్టమైతే యాడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ అయితే యాడ్ చేశాను. ఫుడ్ కలర్ 3 to 4 మినిట్స్ బాయిల్ అవనివ్వాలి. ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. బాగా మిక్స్ అవనివ్వాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేశాక 2 మినిట్స్ కుక్ అవనిస్తే సరిపోతుంది. మనకి పాన్ కి అయితే స్టిక్ అవుతుంది. ఇంకా రవ్వ అంతా కూడా. గీ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను మళ్ళీ కూడా. ఇక్కడ మీరు చూస్తే అసలు పాన్ కి అయితే అంటుకోవట్లేదు. మొత్తం అంతా కూడా కుకింగ్ అయితే బాగా అయిపోయింది. రవ్వ కూడా సాఫ్ట్ అయిపోయింది మొత్తం అంతా కూడా. ఇలాగ వదిలేస్తుంది అన్నమాట. పాన్ కి అయితే అసలు అంటుకోదు. ఆ స్టేజ్ లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ అవనివ్వాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా. లాస్ట్ లో దింపేసేటప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం గీ అంతా కూడా మన దగ్గర రిమైనింగ్ మిగిలిందంతా కూడా గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకెక్కడ గట్టిగా అవ్వదు మాట. అలాగా గీ పైన వేయడం వల్ల లాస్ట్ వరకు కూడా మనం తినే వరకు కూడా అలాగే నేతితో అయితే అలాగే ఉంటుంది. రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ రవ్వ కేసరి అమ్మవారికి నవరాత్రుల్లో ఎంతో విశేషమైన రోజు మనం సమర్పిద్దాము నైవేద్యంగాని. ఇలా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. బౌల్ ని ఇలా రివర్స్ చేసి ప్లేటింగ్ కోసము నీట్ గా ఉంటుంది కదా వ్యూవర్స్ కి అని చెప్పి ఇలాగా నేను డెకరేట్ అయితే చేశాను. నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవిగా అయితే అలంకరించబడింది. అమ్మవారిని పూజించడం వల్ల సంపద, సిరులు మరియు ఐశ్వర్యం కలుగుతుంది. లక్ష్మీదేవి శాంతి, ధర్మం, సౌభాగ్యం ప్రసాదించే దేవత. ఈవినింగ్ టైమ్ లో ప్రసాదం అయితే ఇలా కిందకి వెళ్లి ప్రసాదం అయితే పంచిపెట్టాను. ఈ రోజు ప్రత్యేకమైన లక్ష్మీదేవిని పూజించడం వైభవం, సుఖశాంతి కలుగుతుంది జీవితంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.